ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి ఓటుకు నోటు బాట పట్టింది తెలుగుదేశం పార్టీ. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఫార్ములాను ప్రయోగించాలని చంద్రబాబు నిర్ణయించారు. బలం లేకపోయినా పర్వాలేదు, ప్రజాస్వామ్య విలువలతో సంబంధం లేదు, ఎలాగైనా ఎన్నికల్లో గెలవాల్సిందే అంటూ చంద్రబాబు తన పార్టీ నేతలను ఆదేశించారు. మెజారిటీ లేనందున పోటీ చేయడానికి స్థానిక నేతలు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గుట్టలుగా డబ్బున్న టీడీపీలో సభ్యత్వమే లేని బైరా దిలీప్ చక్రవర్తిని బరిలో దించాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమిలో ఏం జరుగుతుందో చూద్దాం. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బరితెగింపు రాజకీయానికి సిద్ధపడుతోంది. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున బైరా దిలీప్ చక్రవర్తిని పోటీ చేయించాలని టీడీపీ యోచిస్తోంది. బైరా దిలీప్ చక్రవర్తి భారీగా డబ్బులు పెట్టి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు కొనుగోలు చేయాలన్న టార్గెట్ ఇచ్చి పోటీ చేయించాలని భావిస్తోంది. దిలీప్ చక్రవర్తికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా కాదు. గత ఎన్నికల్లో అన్ని పార్టీల నుండి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి ప్రయత్నించినా బైరాకు ఏ పార్టీ సీటు ఇవ్వలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బైరా దిలీప్ చక్రవర్తిని ఇప్పుడు విశాఖలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించాలని టీడీపీ భావిస్తోంది. సీఎం చంద్రబాబు 3 సార్లు ఈ అభ్యర్థి ఎంపికపై సమీక్ష నిర్వహించారు. ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విశాఖ జిల్లాకు చెందిన వారిని బరిలో దించాలని భావించారు. అయితే ఓడిపోయే సీటు కనుక తాము పోటీ చేయబోమని అక్కడి నేతలు స్పష్టం చేశారు. కోట్లు కుమ్మరించి ఓట్లు కొనడం తమ వల్ల కాదని పార్టీ అధినేత చంద్రబాబుకు స్పష్టంగా చెప్పేశారు. అప్పటి నుండి బాగా డబ్బులున్న అభ్యర్థి కోసం వెతికిన టీడీపీ చివరికి బైరా దిలీప్ చక్రవర్తిని తెరపైకి తీసుకువచ్చింది. దిలీప్ చక్రవర్తి కూడా ఓడిపోయే సీటు తనను పోటీ చేయమంటున్నారేంటని టీడీపీ నేతలను ప్రశ్నించారు. దీంతో ఓడిపోయినా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీదే కాబట్టి రాబోయే రోజుల్లో ఏ కాంట్రాక్ట్ కావాలన్నా ఆ కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చి బాగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బైరా దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వంపై టీడీపీ జనసేన పార్టీ ఎమ్మెల్యేల్లోనే కొందరు విభేదించారు. వాస్తవానికి ఉమ్మడి విశాఖలో స్థానిక సంస్థల్లో బలం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. జిల్లాలో మొత్తం 840 మంది ప్రజాప్రతినిధులు ఉండగా 11 స్థానాలు వివిధ కారణాల వలన ఖాళీ అయ్యాయి. మిగిలిన వాటిలో 615 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా విజయం సాధించిన కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు కేవలం 214 మంది మాత్రమే స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. గతంలో ఇదే విశాఖ స్థానిక సంస్థల స్థానానికి ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పోటీ పెట్టలేదు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి డబ్బున్న అభ్యర్థిని పెట్టి అడ్డదారిలో గెలవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.